హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఇప్పుడు మీకు డిజైనరీ ఫ్రాక్ చెప్తున్నాను. 2-3 ఇయర్స్ మధ్యలో వస్తుంది పిల్లలకి. హైట్ ఎక్కువ ఉంటే 2 ఇయర్స్, హైట్ తక్కువ ఉంటే 3 ఇయర్స్ వరకు. ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఒకటి స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఇది ఫోల్డింగ్ కూర హైట్ వచ్చి కొంచెం 1 ఇంచ్ వదిలేసి పెట్టుకున్నాను. నేను స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నుండి. ఇది ఉక్కు కాజా పట్టీలకి 1 ఇంచ్. ఇది ఇక్కడ ఇది ఇటు సైడ్, ఇది ఫోల్డింగ్. ఇటు నుండి ఇటు నెక్ వస్తుంది, ఇటు సైడ్ నెక్ వస్తుంది. ఇది ఉక్కు కాజా పట్టీలకి ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా ఇలా. చిన్న పిల్లలు కదా, నేను జిప్పు పెట్టట్లేదు. ఇక్కడ కింద క్రాస్ ఉంది కాబట్టి స్ట్రైట్గా లైన్ తీసుకున్నాను. ఇక్కడ నేను పొడవు 10, ½ ఇంచు కుట్లలకి 10.5, 10.5 పెడుతున్నాను. అండ్ 10.5 ఇక్కడ నుండి తీసుకోవాలి. మనకి ఇది ఉక్కు కాజా పట్టీలకి వెళ్ళిపోతుంది, అందులోనే తీసేస్తున్నాను ఎక్స్ట్రా వేయకుండా. ఇది షోల్డర్ పట్టీ 4.5, షోల్డర్ 4.5. ఫోల్ చంక భాగం కూడా 4.5 పెట్టాను. వెడల్పు వచ్చేసి ఇక్కడ 6.5 తీసుకుంటున్నాను, ఇక్కడ 6 ఇంచులు. ఇక్కడ మనం కుట్లు పెట్టుకొని ఇప్పుకోవడానికి అన్నిటికి వస్తుంది, ఇక్కడ మాత్రం రాదు, ఫిల్స్ పెడతాం కాబట్టి. అందుకే ఇప్పుడే కొంచెం లూజ్ పెట్టుకుంటే అదే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది షేప్ చేసుకోవాలి. పైకి ఇక్కడ ½ ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, 1 ఇంచ్కి తక్కువ పెట్టి షేప్ చేసుకుంటున్నాను. ఫ్రాక్లో ఇట్లా పెడితేనే బాగా వస్తాయి, ఫ్రాక్లకి కొంచెం చిన్న పిల్లలకి. ఇక్కడ షేప్ చేసుకోవాలి. షోల్డర్ పట్టీ వచ్చేసి 2 ఇంచులు. ఇక్కడ నెక్ బోట్ నెక్ టైప్లో 2.5 పెట్టుకుంటున్నాను, బోట్ నెక్ కాబట్టి. గల్లా ముందుకి వెనకకి సేమ్ వస్తుంది. ఇది కొంచెం షేప్ ఇలా బోట్ నెక్ లాగా తీసుకోవాలి. ఇది మనకి ఎక్స్ట్రా మార్జిన్కి.
నేను దీనికి పట్టి పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 5.5 నుండి ఇక్కడ మిడిల్లో పెట్టుకుంటాను నేను పట్టి. దీనికి ఎప్పుడన్నా నచ్చినవి అయితే ఇప్పుకోవడానికి ఈ 2 ఇంచెస్ పట్టికి మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను నేను. ఇలా వస్తుంది పట్టి కూడా, లోపలికి వెళ్ళిపోతుంది పట్టి. పైన యోక్ ఇది బ్లాక్. మెయిన్ క్లాత్ లైనింగ్ సేమ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు కింది పార్ట్ కట్ చేసుకుందాం. కింద గేరాకి ఇది 2.5 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఇది పెద్ద పన్నా వస్తుంది, బార్డర్ వస్తుంది కాబట్టి 2.5 తీసుకున్నాము. పెద్ద పన్నా వస్తుంది కాబట్టి పైన మొత్తం కట్ చేసుకున్నాం. మనకు అవసరం ఉన్నంత తీసుకొని 22 హైట్ 22 తీసుకొని మిగిలినది మొత్తం కట్ చేసి సాటిన్ కూడా అంతే సేమ్ 22 హైట్ తీసుకొని కట్ చేసి పెట్టాను ముందే. కింద గేరా కట్ చేసినాక మిగిలిన క్లాత్ దీంతో యోక్ కట్ చేసుకో. ఇది నెక్ అంబ్రెల్లాకి ఇక్కడ పైన షోల్డర్కి పట్టీ దగ్గర కొంచెం కుట్టడానికి వదిలేసి 1/2 ఇంచు పట్టుకోవాలి. నాకు ఇలా పట్టుకుంటే 3.5 వస్తుంది. 3.5 వచ్చింది చూడండి. మనకి ఇక్కడ నెక్ 3.5 పెట్టుకోవాలి, వచ్చేటట్టు పెట్టుకోవాలి. గల్లకి ఇదిగోండి 3.5 ఇలా అయితే వస్తుంది. ఇక్కడ అంబ్రెల్లా నెక్కి అంబ్రెల్లా కటింగ్ చేస్తాము. అంబ్రెల్లా తీసుకుంటే బాగా వస్తుంది. ఇక్కడ 3.5 వస్తుంది, లేని చెక్ చేసుకోవాలి. నెక్కి ఎక్కువ వస్తుంది. ఇది సరిపోతుంది, కరెక్ట్ వచ్చింది చూడండి. నెక్ పట్టి ఇక్కడికి యోకి మనకి ఎంత పొడి కావాలో చూసుకోవాలి ముందే. ఇక్కడ నుండి 2 ఇంచెస్ పట్టి పెట్టుకుందాం అనుకున్నాం కదా, ఇక్కడ వరకు వస్తుంది పట్టి. ఇక్కడ నుండి 5.5 ఇక్కడ నుండి అంబ్రెల్లా 5.5 అంబ్రెల్లా కట్ చేసుకోవాలి. 5.5 5.5 ఇది ఎంత గేరా వస్తుంది చూసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. యోక్కి షేప్ అని 13 వస్తుంది.
13 అంటే 13లో 2.5 చేసుకోవాలి. అయితే 5.5 పెడుతున్నాను నేను ఇక్కడికి. చూద్దాం 5.5 పెడితే కరెక్ట్ వస్తుందా లేదా అని. 5.5 5 2/1/4 5 5.5 అంటే ఇక్కడ పోదక్క 3 రావాలి డబుల్ కాబట్టి. 2.5 కూడా రావట్లేదు, తగ్గింది. కొంచెం తక్కువ చేసుకుందాం. ఇక్కడ ఈ 5 ఇంచెస్ నుండి 1 ఇంచ్ పైకి తీసుకోవాలి మార్కింగ్. 1 ఇంచ్ పైకి, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. ఈ 5 ఇంచెస్లో మనం 2.5కి మార్కింగ్ చేసుకోవాలి షేప్ కొరకి. ఇక్కడ కూడా 2.5కి 2.5 మార్కింగ్ చేసుకొని ఇది షేప్ కలుపుకోవాలి రౌండ్ అప్. ఇక్కడ 1 ఇంచ్ పైకి తీసుకున్నాం కదా, ఈ 2.5కి ఈ 1 ఇంచ్ ఇలా షేప్ చేసుకోవాలి రౌండ్ నెక్కి. ఇది ఇలా ఇది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము. ఇలా వస్తుంది గల్లకి మనకి. ఇది ఇలా షేప్ వస్తుంది. కుట్టినాక ఇలా కొంచెం ఇలా లేస్తుంది మనకి. కుట్టిన తర్వాత ఇది ఇట్లా లేస్తుంది లైట్గా.